హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పప్పు చెక్కలు ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి అర కేజీ బియ్యపిండి తీసుకొని అందులో హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పు తీసుకొని బియ్యపిండిలో వేసుకోవాలి. కావాలనుకుంటే మీరు పల్లీలను కూడా వేంపుకొని కోర్స్గా మిక్సీలో పట్టుకొని వేసుకోవచ్చు. తర్వాత మనం కరివేపాకు అండ్ కొత్తిమీర స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పిండిలో వేసుకోవాలి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. హాఫ్ కేజీ రైస్ ఫ్లోర్కి 1.5 స్పూన్ కారం సరిపోతుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మీకు సరిపడా మీరు వేసుకుని, నాకైతే ఒక స్పూన్ ఉప్పు సరిపోతుందండి. వీటన్నింటినీ బియ్యపిండిలో కలిపేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని వాటర్ వేసుకుంటూ కొద్దిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోస్తే పిండి లూజ్ అయిపోతుందండి. అలా అయితే గారెలు రావు. గారెలు వచ్చే కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి. నేను చూపిన విధంగా కలుపుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ పెద్ద ముద్దను చిన్న ముద్దలుగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక పూరీ ప్రెషర్ ఉంటుందండి. ఆ పూరీ ప్రెషర్ని తీసుకొని దానిపై పాలిథిన్ కవర్ని పెట్టి దానికి ఆయిల్ అప్లై చేసి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ముద్దల్ని ఒక్కొక్కటిగా తీసుకొని గారెలాగా ప్రెస్ చేసుకొని ఒక క్లాత్పై వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటిని ఒక ముకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హై ఫ్లేమ్లో హీట్ చేశాక మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఆ ముకుడికి సరిపడు గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ గారెలు ఫ్రై అయ్యాక వాటిని ఇంకో వైపు తిప్పి వేయాలి. స్ట్రైనర్తో వేసాక గారెలు ఫ్రై అవుతూ ఉంటాయి. అవి మనకు ఫ్రై అయినాయని ఎలా తెలుస్తుందంటే ఆ గారెల్లో ఉండే బబుల్స్ ఉంటాయి కదండి, అవన్నీ తగ్గిపోతే మనకు గారెలు రెడీ అయినట్టే. ఇప్పుడు మనం స్ట్రైనర్తో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే మిగతా గారెలన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అంతే, మనకు క్రంచీ గారెలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.